హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇవాళ అంతా ఏం చేయబోతున్నాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీరు చూసేయచ్చు. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ టైం 10 అయింది. నేను కొంచెం లేట్గానే లేచాలండి. నార్మల్గా అయితే రోజు 3 and 8 o'clock కల్లా లెగుస్తాడు. సో నేను ఆ టైంకి మ్యాక్సిమం లెగుస్తా, లేదంటే 8:15 ఒక 10 minutes అట్లా, అంటే 3 hours నన్ను పడుకొని వరకు పడుకుంటాను అనమాట. కాకపోతే ఇవాళ ఏంటో మరి 3 hours కొంచెం ఇంకా లెగవలా, ఇంకా పడుకునే ఉన్నాడు. యాక్చువల్లీ కదులుతున్నాడు, దాని నుంచి లెగుస్తాడేమో అని చూస్తున్నా, కానీ ఇంకా బజ్జున్నాడు బుజ్జోడు. మరి నైట్ అంతా కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు. లెగుస్తున్నాడు పడుకుంటున్నాడు, లెగుస్తున్నాడు పడుకుంటున్నాడు. 2 hours 2 hours 1.5 hours అలా లెగుస్తూనే ఉన్నాడు అనమాట. ఒక 2-3 days నుంచి అలాగే పడుకుంటున్నాడు, ఎందుకో తెలియదు. నార్మల్గా అయితే నైట్ పడుకున్నాడంటే మధ్యలో ఒకసారి లెగుస్తాడు, 2:30-3 అలా లెగుస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. మళ్ళీ మార్నింగ్ 5-6 ఆ టైంలో లెగ్స్ పాలు తాగేసి మళ్ళీ పడుకుంటాడు. సో ఎక్కువసేపు యాడ్ అవ్వడం, లెగ్స్ ఉండడం అట్లా చేయడం అనమాట డైలీ అయితే. కానీ 2-3 days నుంచి ఎందుకో తెలియదు, కొంచెం ఎక్కువసేపు లెగవడం, ఎక్కువసేపు ఉండడం కూడా కాదు, ఏడుస్తున్నాడు అనమాట. అన్ఈజీగా ఫీల్ అవుతున్నాడు, లెగిసి ఏడుస్తున్నాడు 1 hour అలాగా, ఎందుకో తెలీదు. సో చూడాలి, ఇంకా ఇవాళ కూడా అలాగే ఉంటే ఏదో ఒకటి చేయాలన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా లెగవలేదు 3 hours అయితే. దాని కదులుతున్నాడు. నేను ఏమైనా పని చేసుకుందాం వెళ్దామా అనుకుంటుంటే కదులుతున్నాడు. లేసే టైం అయిందిగా, ఎందుకు వదిలేసి వెళ్దామని చెప్పేసి ఇంకా నేను కూడా అక్కడే ఉన్నాను అనమాట. అట్లీస్ట్ స్నానమైనా చేసి వద్దాం, వెళ్ళి ఫ్రెష్ అవుదాం అనుకున్న ప్రతిసారి కదులుతున్నాడు. సో అందుకని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఇంకా ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది వ్లాగ్లో చూసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం కంటిన్యూస్గా చూడండి. గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ కనమ్మ, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రెడీ 1 2 3. గుడ్ మార్నింగ్ కనమ్మా. సరిపోయిందా నిద్ర, సరిపోయిందా? యాక్చువల్గా అయితే డైలీ మంచి స్మైలింగ్ ఫేస్తో లెగుస్తాడు, కానీ ఆ రోజు ఏంటో కొంచెం డల్గా అనిపించాడు నాకైతే. సో ఇవాళ అయితే ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి కిచడీ చేస్తున్నాను. అండ్ దట్టు కొంచెం కిచడీ మంచిది కదా, బలంగా ఉంటారని చెప్పేసి చేస్తున్నాను అనమాట. నార్మల్గా పప్పు తింటాడులే, కానీ ఒక్కొక్కసారి ఇట్లా కూడా చేస్తే బాగుంటుందని చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి గీ అండ్ ఇంకా పికిల్స్, వారాహి స్వీట్స్ అండ్ పికిల్స్ నుంచి తెప్పించాను. ఆల్రెడీ నేను చాలా తెప్పించానండి, లైక్ స్వీట్స్ తెప్పించా, అరిసెలు, ఇంకా చెక్కలు, ఇంకా కారపూస, ఇవన్నీ కూడా తెప్పించాను అనమాట. కాకపోతే అన్నీ అయిపోయాయి. నేను వీడియో చేద్దాం అనుకుంటుండగానే అయిపోయాయి అనమాట. ఇట్లా తీయంగానే చేసేలోపే తినేసాను. ఫస్ట్ రాగానే ఎలా ఉంటాయి టేస్ట్, ఫస్ట్ టైం తెప్పించా కదా, సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి కదా అని చెప్పేసి ట్రై చేసా. ఇంకా తీసేలోపే అయిపోయాయి అనమాట. ఇంకా నెయ్యి అయితే ఇవాళ కిచడీలో ఒకటి చెప్పేసి వాడుతున్నా. నేను రెసిపీ చూపిస్తా, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇంకా నెయ్యి అయితే ఇవాళ ఓపెన్ చేస్తున్నా. అన్నీ హోమ్ మేడ్ చేస్తారనమాట వాళ్ళు, మనం ఆర్డర్ ఇచ్చాకే ప్రిపేర్ చేసి పంపిస్తారు. నేను వాళ్ళది లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా ఫ్రెష్గా పంపించారు. నార్మల్గా అయితే జస్ట్ గీలో బిర్యానీ ఆకు, ఇంకా లవంగం, దాల్చిన చెక్క, యాలక్కాయలు ఇవి వేస్తే చాలండి. నేను ఆ రోజు ఎందుకో తెలీదు అన్నీ వేసాను, బిర్యానీ మసాలా మొత్తం. అలా కూడా టేస్ట్ బాగుంటుంది, బట్ ఎక్కువ మసాలాలు అవన్నీ ఎందుకు అనుకుంటే మాత్రం జస్ట్ బిర్యానీ ఆకు, లవంగము, దాల్చిన చెక్క, యాలక్కాయలు కూడా ఆప్షనల్ అండి. ఈ 3 వేసుకుంటే చాలన్నమాట. మంచిగా గీతో చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ గీ లేదు అనుకుంటే నెయ్యితో, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు అనమాట. కొంచెం అది ఫ్రై అవ్వగానే అల్లం, ఉల్లిపాయ, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పప్పు, పెసరపప్పు, అలానే రైస్, ఇంకా వాటర్, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టుకుంటే 10 minutesలో చక్కగా కిచడీ అయితే రెడీ అయిపోతుందండి. కుక్కర్లో 2 whistles పెట్టుకున్నా సరిపోతుంది. 10-15 minutesలో రెసిపీ అయితే అయిపోతుంది. మంచిగా ఆమ్లెట్ వేసుకొని తింటే చాలు, లేదంటే ఎగ్ పొడి చేసుకున్నా ఇంకా వేరే కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. బట్ నేను ఫైనల్ రిజల్ట్ అయితే చూపించలేదన్నమాట.
సో పార్క్ వెళ్ళి వచ్చామండి. పార్క్ వెళ్ళి వచ్చాక ఆడుకుంటారు కదా అని చెప్పేసి మొత్తం రెడీ చేశాను అనమాట. ఇంకా బొమ్మలు వేస్తూ ఉన్నాను, కొన్ని వేసా, బొమ్మలు వేసి సర్దుదామని చెప్పేసి ఇంకా వేస్తూ ఉన్నప్పుడు ఏడుస్తున్నాడు. సో నార్మల్ పాలకేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ నిద్రపోయాడు అనమాట. ఇవాళ యాక్చువల్ పార్క్ వెళ్ళినప్పుడే నిద్రపోయాడు. మళ్ళీ నేను సైన్స్ బ్యాగ్కి వెళ్ళినప్పుడు లెగిసాడు. ఇంకా పాలు తాగేసి అక్కడి నుంచి లెగిసే ఉన్నాడు. కరెక్ట్గా ఇంటికి వచ్చినప్పుడు నిద్రపోయాడు. సో ఇంకా పడుకుంటాడేమో అనుకొని రాగానే పాలిచ్చి పడుకోబెట్టా. అప్పుడు పడుకోలేదు, ఆడుతూ ఉన్నాడు, చాలాసేపు ఆడుకున్నాడు. ఇంకా సరే ఎలాగో ఆడుకున్నాడు కానీ నైట్ తొందర పడుకుంటాడు అనుకుంటే 7:30కే పడుకున్నాడు. ఇప్పుడు నైట్ అంతా మరి మెలకుగా ఉంటాడు ఏంటో చూడాలి. నైట్ అంతా మెలకుగా ఉంటే నాకైతే అయిపోద్ది, ఎందుకంటే నాకు ఫుల్ నిద్ర వస్తుంది. నాకు యాక్చువల్ ఆఫ్టర్నూన్ నిద్ర వచ్చింది. 3 hours పడుకుందామని అనుకున్నా, అప్పుడు పడుకోలేదు కదా అని బయటకు పార్క్కి తీసుకెళ్ళా, అప్పుడు నిద్రపోయాడు. సో ఇవాళంతా నేను అనుకున్న దానికి ఆపోజిట్గా చేసుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు 7:30కే పడుకున్నాడు కదా, మళ్ళీ లెగిస్తే ఓకే, లెగిసి మళ్ళీ వెంటనే పడుకుంటే ఓకే, నో ప్రాబ్లం. 9:30 10:30 అలా పడుకున్నా పర్లేదు. పడుకోకపోతే మాత్రం ఇంకా నేను అయిపోతాను అనమాట ఇవాళ. సో ఇంకెట్లానో వేసిందంతా ఇప్పుడు ఇంకా లెగిసినా కానీ ఆడుకోడు, ఎందుకంటే ఇంకా నైట్ అయిపోయింది కదా. సో కొంచెం దూరంగా ఆడుకోవడాలు, బొమ్మలు చూడాలి అలాంటివి చేపిస్తే కొంచెం భయపడుతున్నాడు అనమాట. ఇప్పుడు అంత లేదులేండి, ఇంతకుముందు అయితే కొంచెం భయపడేవాడు బొమ్మలు అవి చూపిస్తుంటే. నైట్ టైమ్ నార్మల్గా ఏమి ఉండదు కానీ నైట్ టైం ఉంటుంది. సో ఇంక ఇప్పుడు ఏం ఆడుకోడు కాబట్టి ఫస్ట్ అయితే ఇదంతా క్లియర్ చేసేస్తాను. ఇవాళ నేను అనుకున్న వాటన్నిటికీ ఆపోజిట్లో చేశాడండి త్రియాంష్ అయితే. సో ఇంకా ఎలానో త్రియాంష్కి మమ్మీ వెళ్ళిపోయారు కదా, ఇంకా వాడికి బోర్ కొడుతుందని చెప్పి పార్క్కి తీసుకెళ్తున్నాను. ఇంకా ఇలా బొమ్మలన్నీ వేసి కొద్దిసేపు ఆడిస్తున్నాను అనమాట. సో అవన్నీ కూడా ఇవాళ పార్క్ అయితే వెళ్ళాం కానీ బొమ్మలు అయితే ఆడుకోలేదన్నమాట. సో సర్దడం అయితే అయిపోయిందండి. ఇంకా త్రియాంష్ మాత్రమే వాళ్ళ ఏంటో లెగుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, కులుకొని ఏడుస్తున్నాడు. అందుకని పక్కనే ఉన్నా. సో అందుకే స్లోగా కూడా మాట్లాడుతున్నా. ఇంకా నేను పక్క నుంచి అంటే పడుకోబెట్టి పక్కన లెగుస్తున్నాను, ఏడుస్తున్నాడు అనమాట. అందుకే ఇంకా దగ్గరలోనే కూర్చున్నా మెల్లగా. ఇప్పటికి ఒక 5-6 times లెగిసాడు అనమాట. లెగిసి ఆడుకుంటే పర్వాలేదు, కానీ ఏడుస్తున్నాడు అంటే ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అందుకని చెప్పి ఇంకా మెల్లగా పడుకోబెట్టేసి ఇప్పుడే కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సో ఇంకా నేను పక్కకు వచ్చి వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ మాత్రం ఏంటి ఫుల్ డేటా ఫిల్ అయిపోతుంది. యాక్చువల్లీ నేను కంప్లీట్గా క్లియర్ చేయట్లేదు అనమాట, అది మెయిన్ ప్రాబ్లం. సో అందుకనే ఒక వీడియో తీసినా ఫిల్ అయిపోతుంది. సో అలా కాదు, ఇవాళ కంప్లీట్గా కూర్చొని చాలా వరకు క్లియర్ చేసి ఎందుకు ఫిల్ అవుతుందో కూడా రీజన్ చెప్తాను. నేను యాక్చువల్లీ చాలా వ్లాగ్ తీసా నేను, బట్ అది ఇంకా పోస్ట్ చేయలేదన్నమాట. సో అందుకనే ఫిల్ అవుతుంది. రెగ్యులర్గా కూడా పోస్ట్ చేయట్లేదు నేను. చాలా గ్యాప్ వచ్చింది, నాకు తెలిసి 1 week గ్యాప్ వచ్చినట్టుంది. సో రేపటికి వ్లాగ్ ఆర్ షార్ట్స్ నేను ఎడిట్ చేసుకోవాలి. అండ్ అట్లానే ఫోన్లో డేటా కూడా క్లియర్ చేయాలి. చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట. ఒక చిన్న బిట్ తీస్తున్నా ఫిల్ అయిపోయిందని వస్తుంది, ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఇలా ఉంటే చిరాకు వచ్చేస్తుంది నాకు. వీడియో తీయడానికి కూడా విసుగ్గా అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ మొత్తం క్లియర్ చేసుకుంటే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది, చేసేటప్పుడు నాకు క్లియారిటీ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మెల్లమెల్లగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నాను. నేనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ క్లియర్ చేయడం. సో కొంచెం అయితే క్లియర్ అయింది, ఇంకా కంప్లీట్గా చాలా పట్టిద్ది. నాకు తెలిసి ఇవాళ కూడా అవ్వకపోవచ్చు, రేపు కూడా కంటిన్యూ అవుతుంది. నాకు క్లియర్ చేయాలి ఒక పక్కన, ఇంకో పక్కన ఎడిటింగ్ కూడా చేయాలి. సో చాలా వర్క్ ఉందన్నమాట, ఇప్పుడు గబగబా చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఎడిటింగ్ చేసేసుకుంటాను. మళ్ళీ 3 hours లెగ్సాడు అంటే ఇంకా అసలు టైం సరిపోదు, రోజు ఇదే అవుతుంది. రోజు నేను ఎడిట్ చేద్దామని అనుకుంటాను. యాక్చువల్లీ నైట్ 9:30-10 అలా పడుకుంటాడు కదా, 10:30కి పడుకున్నాడు అనుకోండి. సో 10:30కి పడుకున్నాడు కదా, ఎడిట్ చేద్దామని లెగిసిపోతాడు అనమాట. సో అలా పడుకోబెడుతూ ఉండగా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇంకా 3 hours ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళాలంటే 11:30 అలా అవుతుంది. ఆ టైంకి నాకు నిద్ర వచ్చేసి మెత్తగా ఉండి ఇప్పుడు ఎడిట్ చేయడం అవసరమా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అట్లా స్కిప్ అయిపోతుంది, అలా లేట్ అవుతుంది. ఇవాళ ఎలానో పడుకున్నాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎడిట్ చేసుకోవాలి. ఇదే నా మెయిన్ ఎయిమ్ ఇప్పుడు.
సో ఫస్ట్ అయితే గబగబా ఎడిట్ చేసేసుకుంటాను. సో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మైక్ ఆన్లో ఉందా? ఓకే. సో ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి, ఎందుకంటే స్లోగా మాట్లాడుతున్నాను కదా, అసలుకే వినిపించదు అనమాట. చిన్నోడు ఇంకా పడుకొని ఉన్నాడు. నైట్ టైం వచ్చేసి 11 అయింది. పడుకొనే ఉన్నాడు, లెగవలేదనమాట. సో నేను పడుకునేటప్పుడు లెగిస్తే ఏం చేయలేను. కాకపోతే నాకు ఎడిటింగ్ చేయడానికి కొంచెం దాన్ని ఏమంటారు, సపోర్ట్ చేశాడు. అది చాలు నాకు. కొన్ని షార్ట్స్ అయ్యాయి, ఇంకా చాలా ఉందన్నమాట ఎడిట్ చేయాల్సింది. అండ్ చాలా స్పేస్ క్లియర్ చేయాలి ఫస్ట్ నేను ఫోన్లో. అది మెయిన్ పాయింట్. బికాజ్ ప్రతిసారి ఏదో ఒకటి డిలీట్ చేసుకోవడం, వీడియో తీసుకోవడం అంటే చాలా 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 ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మంచిగా ఏదైనా పాయింట్ చెప్దాము అని చెప్పి స్టార్ట్ చేస్తాను నేను, కరెక్ట్గా ఆ టైంలో స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. సో చాలా ఇబ్బందిగా అయిపోతుంది. అందుకని చెప్పి ఇంకా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చేస్తా. యాక్చువల్లీ ఇందాకైతే నిద్ర వచ్చింది, ఇప్పుడు నిద్ర కూడా రావట్లేదు. 11 అయినా కానీ నిద్ర రావట్లేదు, ఎందుకంటే ఎడిట్ చేస్తూ ఉంటే రాదు నిద్ర. కాకపోతే చేయడానికే మనకి స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట, అలా అయిపోయింది. సో ఇప్పుడైతే కంప్లీట్ చేస్తా. కంప్లీట్ అంటే కంప్లీట్ అయితే అయ్యేది కాదులేండి, అది కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది. సో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడు లంచ్ అయితే డిన్నర్ అయితే నేను ఏం చేయలేదు. ఆఫ్టర్నూన్ కిచడీ చేశాను కదా, అది తిన్నాను ఆఫ్టర్నూన్. ఇంకా నాకు ఇప్పుడు ఏం తినబుద్ధి కావట్లేదు. బికాజ్ ఇందాక పార్క్ వెళ్ళినప్పుడు ఒక ఆవిడ కనిపించారు కదా, తను సేమియా ఇచ్చారు. సేమియా కాదు, అది పాయసం ఇచ్చారు, పెసరపప్పు పాయసం ఇచ్చారు. సో ఇంకా అదే ఫుల్ అయిపోయింది నాకు. ఇంకా వచ్చాక కూడా ఏదో ఒక గడ్డి తింటూనే ఉంటాం కదా బేసిక్గా. సో అందుకని చెప్పి అంత తినాలని అనిపించట్లా. సో అనవసరంగా తినడం ఎందుకు, ఇంకా దట్టు ఆఫ్టర్నూన్ తినది పెసరపప్పే, మళ్ళీ సేమ్ పెసరపప్పు పాయసమే తిన్నాను. సో త్రియాంశకి కూడా ఏమన్నా ప్రాబ్లం రావచ్చు కదా, పొట్టులో ఏమన్నా కడుపు నొప్పి అలా వస్తుంది కదా, బికాజ్ నా ఫీడింగ్ ఇది కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇంకేం తినదలుచుకోలే. నాకు తినాలని లేదులేండి, వాడి కోసమనే కదా, నాకు కూడా తినాలని లేదు. సో అందుకని ఇంక ఇప్పుడైతే ఏం తినదలుచుకోలే. తింటే మన ఫ్రూట్స్ తింటాను ఆకలేస్తే. ఇంకా తినాలి ఆకలేసింది అంటే గడ్డి ఉందిగా మనకి తినడానికి మమ్మీ చేసినవి. సో ఏదో ఒకటి దీన్ని మేనేజ్ చేసేస్తాను అనమాట. ఇవాళ వ్లాగ్ అయితే షార్ట్గానే తీసానండి, బికాజ్ యాక్చువల్లీ చాలా తీయాలని అనుకున్నా కానీ షార్ట్గానే తీసాను. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.